నవదుర్గలలో 6వ శక్తి స్వరూపిణి శ్రీ కాత్యాయని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 6వ రోజున అనగా ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు భక్తులు ఈ అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కాత్యాయని దేవిని పార్వతీదేవి యొక్క అపర అవతారంగా శక్తి, దుర్గా, భద్రకాళి, చండికల రూపంగా భావిస్తారు. శ్రీ అమ్మవారి ప్రస్తావన యజుర్వేదంలోని త్రైతీయ అరణ్యకంలో మొట్టమొదటగా కనిపిస్తుంది. పతంజలి రచించిన మహాభాష్యంలో కూడా కాత్యాయని దేవిని దుర్గాదేవిగా వర్ణించారు. ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినది. ఈ చారిత్రక పౌరాణిక ఆధారాలు అమ్మవారి ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ఇక కాత్యాయని దేవి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. కాత్యాయని దేవి ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. పూర్వం కథ అనే మహర్షి దేవిని ఉపాసించి ఒక కుమారుణ్ణి పొందాడు. అతనికి కాత్య అని పేరు పెట్టారు. ఈ కాత్య మహర్షి వంశంలోనే కాత్యాయన మహర్షి జన్మించారు. కాత్యాయన మహర్షి ఆది పరాశక్తిని తన పుత్రికగా పొందాలని తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై అతని కోరికను తీర్చడానికి అంగీకరించింది. మహిషాసురుడి దురాగతాలు పెరిగి దేవతలను, మానవులను పీడిస్తున్న సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సహా 3,000,000 దేవతల తేజస్సుల అంశంతో కాత్యాయని దేవి జన్మించింది. కాత్యాయన మహర్షి పుత్రికగా జన్మించినందున ఆమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది. సింహవాహిని అయి కరావలాన్ని చేతబట్టి రాక్షసత్వాన్ని నశింపజేసే జగద్రక్షణిగా ఆమె శోభిల్లుతుంది. పూజా విశిష్టత మరియు ప్రయోజనాలు తెలుసుకుందాం. కాత్యాయని దేవిని ఆరాధించడం వల్ల భక్తులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం. హిందూ శాస్త్రాలు, యోగ తంత్ర విద్యల ప్రకారం కాత్యాయని దేవి ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం. మహిషాసురుణ్ణి సంహరించిన శక్తి స్వరూపిణి కాబట్టి కాత్యాయని దేవిని పూజించడం వల్ల భక్తులలోని రోగాలు, భయాలు, శోకములు నశించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా స్త్రీ పురుషుల జాతకంలోని కుజ దోషము, భృగు దోషము తొలగిపోయి సకాలంలో వివాహాలు జరుగుతాయని ప్రతీతి. కాత్యాయని దేవి భక్తుల పాలిట కల్పవల్లిగా, చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే తల్లిగా కొలుస్తారు. కాత్యాయని దేవి శ్లోకాన్ని నిష్ఠగా జపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కాత్యాయని దేవికి నైవేద్యంగా రవ్వ కేసరిని సమర్పించడం ఆనవాయితీ. ఈ రోజున పసుపు రంగు చీరను అమ్మవారికి సమర్పించడం శుభప్రదం. ఈ విధంగా కాత్యాయని దేవిని పూజించడం ద్వారా భక్తులు సకల శుభాలను పొందుతారు. నవదుర్గలలో 6వ శక్తి స్వరూపిణి శ్రీ కాత్యాయని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 6వ రోజున అనగా ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు భక్తులు ఈ అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కాత్యాయని దేవిని పార్వతీదేవి యొక్క అపర అవతారంగా శక్తి, దుర్గా, భద్రకాళి, చండికల రూపంగా భావిస్తారు. శ్రీ అమ్మవారి ప్రస్తావన యజుర్వేదంలోని త్రైతీయ అరణ్యకంలో మొట్టమొదటగా కనిపిస్తుంది. పతంజలి రచించిన మహాభాష్యంలో కూడా కాత్యాయని దేవిని దుర్గాదేవిగా వర్ణించారు. ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినది. ఈ చారిత్రక పౌరాణిక ఆధారాలు అమ్మవారి ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ఇక కాత్యాయని దేవి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. కాత్యాయని దేవి ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. పూర్వం కథ అనే మహర్షి దేవిని ఉపాసించి ఒక కుమారుణ్ణి పొందాడు. అతనికి కాత్య అని పేరు పెట్టారు. ఈ కాత్య మహర్షి వంశంలోనే కాత్యాయన మహర్షి జన్మించారు. కాత్యాయన మహర్షి ఆది పరాశక్తిని తన పుత్రికగా పొందాలని తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై అతని కోరికను తీర్చడానికి అంగీకరించింది. మహిషాసురుడి దురాగతాలు పెరిగి దేవతలను, మానవులను పీడిస్తున్న సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సహా 3,000,000 దేవతల తేజస్సుల అంశంతో కాత్యాయని దేవి జన్మించింది. కాత్యాయన మహర్షి పుత్రికగా జన్మించినందున ఆమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది. సింహవాహిని అయి కరావలాన్ని చేతబట్టి రాక్షసత్వాన్ని నశింపజేసే జగద్రక్షణిగా ఆమె శోభిల్లుతుంది. పూజా విశిష్టత మరియు ప్రయోజనాలు తెలుసుకుందాం. కాత్యాయని దేవిని ఆరాధించడం వల్ల భక్తులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం. హిందూ శాస్త్రాలు, యోగ తంత్ర విద్యల ప్రకారం కాత్యాయని దేవి ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం. మహిషాసురుణ్ణి సంహరించిన శక్తి స్వరూపిణి కాబట్టి కాత్యాయని దేవిని పూజించడం వల్ల భక్తులలోని రోగాలు, భయాలు, శోకములు నశించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి.
ముఖ్యంగా స్త్రీ పురుషుల జాతకంలోని కుజ దోషము, భృగు దోషము తొలగిపోయి సకాలంలో వివాహాలు జరుగుతాయని ప్రతీతి. కాత్యాయని దేవి భక్తుల పాలిట కల్పవల్లిగా, చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే తల్లిగా కొలుస్తారు. కాత్యాయని దేవి శ్లోకాన్ని నిష్ఠగా జపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కాత్యాయని దేవికి నైవేద్యంగా రవ్వ కేసరిని సమర్పించడం ఆనవాయితీ. ఈ రోజున పసుపు రంగు చీరను అమ్మవారికి సమర్పించడం శుభప్రదం. ఈ విధంగా కాత్యాయని దేవిని పూజించడం ద్వారా భక్తులు సకల శుభాలను పొందుతారు.